హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు. సో ఈఎల్డి వీడియోలో మనమైతే ఈ హ్యాండ్ ఫాలోయింగ్ రోబోట్ అయితే చేద్దాము. సో గాయ్స్ అంతకంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మన వీడియోస్ అనేవి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఏంట్రా వీడియో ఆన్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ నేను చెప్తున్నాడు అని అయితే అనుకోమాకండి. వీడియో చాలా బాగా వచ్చింది దీని మీదే. సో మీరైతే ఎటువైపు డైవర్ట్ అయితే అయిపోకండి. సో గాయ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సర్క్యూట్ యొక్క డయాగ్రామ్స్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా క్లియర్గా అయితే పెట్టాను. అండ్ ఇదే కాదు, మన వీడియోలో మన ఛానల్లో ఉన్న చాలా ప్రాజెక్ట్స్ యొక్క కోడ్స్ అండ్ సర్క్యూట్స్ నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరేమైనా కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడైతే మనకి కోడ్స్ అయితే ఉంటాయి, జస్ట్ మీరు కాపీ చేసి ఇక్కడ ఎక్కడైతే ఆర్డినో సాఫ్ట్వేర్ దానిలో పేస్ట్ అయితే చేసేయచ్చు. అండ్ వీడియోలోకి వచ్చేసినట్లయితే సో ఇది వచ్చేసి ఒక హ్యాండ్ ఫాలోయింగ్ రోబో అనమాట. హ్యాండ్ ఫాలోయింగ్ రోబో ఆర్ కార్ ఏదైనా కావచ్చు. ఇక్కడ వీల్స్ ఉన్నాయి, కార్ అనుకుందాం కాసేపు. అండ్ ఇక్కడ నేనైతే 2 అల్ట్రాసోనిక్ సెన్సార్స్ని అయితే యూజ్ చేశాను. మీరు కావాలనుకున్నట్లయితే సింగిల్ అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా యూజ్ చేయొచ్చు. మరి ఎందుకు యూజ్ చేసామని డౌట్ రావచ్చేమో. సో ఇక్కడ రెండు ఎందుకు యూజ్ చేశానంటే ఇది కొంచెం ఎక్యురేట్గా మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనేసి నేనైతే రెండు యూజ్ చేశాను. మీరు కావాలంటే ఒకదైనా యూజ్ చేయొచ్చు. అండ్ దాని యొక్క కోడ్ కూడా నేనైతే పర్టికులర్గా ఈ సింగిల్ అల్ట్రాసోనిక్ సెన్సార్ సర్క్యూట్ విత్ కోడ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. అండ్ మీరు కావాలనుకున్నట్లయితే రెండు కూడా చేసుకోవచ్చు. దీని యొక్క కోడ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. బట్ ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. ఇప్పుడైతే నేను ఇది ఎలా తయారు చేస్తానో సేమ్ ఆ సింగిల్ అల్ట్రాసోనిక్ సెన్సార్ది కూడా అంతే ఉంటుంది. బట్ నేను రెండు ఇచ్చా కదా, మీరు ఒకటి ఇస్తే సరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాను. దెన్ మనకి దీని యొక్క బిల్డింగ్కి అయితే వెళ్దాం, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం ల్యాగ్ అయింది అనేది మీరైతే అనుకోకండి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుద్ది. సో బ్లైండ్గా యూట్యూబ్లో చూసి వారు చేశాడు నేను చేశాను నేను గ్రేట్ అనుకుంటే తప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ తెలియాలి. సో ఎప్పుడైతే మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్స్కి హ్యాండ్ అనేది వస్తుందో ఒక పర్టికులర్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఇది ఆ హ్యాండ్ని ఫాలో అవడానికి స్టార్ట్ అవుతుంది. మీన్స్ ఒక 20 గ్రేటర్ దెన్ 20 ఉన్నప్పుడు ఈ మోటార్స్ అనేవి ఫ్రంట్కి మూవ్ అవుతాయి. అండ్ లెస్ దెన్ 20 ఉన్నప్పుడు బ్యాక్కి మూవ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 20 ఉంటుందో వీల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. సో ఇదనమాట ప్రిన్సిపల్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. 2 BO మోటార్స్ అయితే కావాలి. సో కావాలంటే 4 కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఒక ఆర్డినో యూనో అయితే కావాలి. ఇది వచ్చేసి ఒక మోటార్ డ్రైవర్ అనమాట, L298 మోటార్ డ్రైవర్. అండ్ కొన్ని అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అయితే కావాలి. సో నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. మీ అవైలబిలిటీని బట్టి 2 or 1 అయితే యూజ్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి BO మోటార్ వీల్స్ అనమాట. నేను బేస్మెంట్ కోసం వుడెన్ షీట్ అయితే యూజ్ చేస్తున్నాను. కావాలంటే కార్డ్బోర్డ్ షీట్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్బోర్డ్ షీట్ మీద లేకపోతే ఈ వుడెన్ బేస్ మీద మనం BO మోటార్స్ని అయితే గ్లూ స్టిక్ అయితే వేసుకొని స్టిక్ చేయండి. బట్ ఫెవిక్విక్ని మాత్రం యూజ్ చేయకండి. సో ఈ విధంగా అయితే స్టిక్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే మోటార్ డ్రైవర్ని అయితే తీసుకుందాం. అండ్ ఈ మోటార్ డ్రైవర్ వచ్చేసి BO మోటార్స్కి సెంటర్లో అయితే ఫిక్స్ చేసుకోండి. అండ్ ఆర్డినో యూనో వచ్చేసి ఒక కార్నర్కి అయితే ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోండి. కొంచెం గట్టిగా గ్లూ గన్ అయితే యూజ్ చేయండి. అండ్ వీటి యొక్క కనెక్షన్స్ అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో దాంట్లో చూసి మీరైతే ఈ సర్క్యూట్ని అయితే బిల్ట్ అయితే చేయండి. సో కొంచెం సర్క్యూట్ని అయితే జాగ్రత్తగా చూసి కనెక్షన్స్ అయితే ఇవ్వండి. సో అప్పుడైతే మనకైతే ఈ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుద్ది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకైతే మెసేజ్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ విధంగా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. ఒకవేళ మీరు అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒకటే యూజ్ చేస్తున్నట్లయితే సో ఏదో ఒకటి మాత్రం నేనైతే కనెక్షన్స్ అయితే ఇచ్చేయండి. సో కోడ్లో అయితే నేనైతే పిన్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఫైనల్గా ఒకసారి అయితే దీన్ని అయితే టెస్ట్ చేసి దీని యొక్క వర్కింగ్ అయితే చూద్దాము. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎక్కడైతే LED అయితే బ్లింక్ అవుతుంది కదా, సో మన సిస్టమ్ అయితే ఆన్ అయింది. సో ఎప్పుడైతే హ్యాండ్ డిటెక్ట్ చేస్తుందో అది హ్యాండ్ అనేది సెన్సార్కి క్లోజ్గా వస్తే బ్యాక్ వెళ్తుంది. అండ్ ఒక సర్టెన్ డిస్టెన్స్లో హ్యాండ్ని పెడితే దాన్ని ఫాలో అవుద్ది. సో అవుట్ ఆఫ్ రీజియన్ పెట్టేస్తే అసలు దాన్ని ఫాలో అయితే అవ్వదు. సో చూడొచ్చు ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందో. సో అల్ట్రాసోనిక్ సెన్సార్స్ని 2 యూజ్ చేశా కాబట్టి ఇంత యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. సో ఒకటి యూజ్ చేసినా సరే వర్క్ అవుద్ది. వీడియో చూశారు కదా, సో మీ కనుక ఈ వీడియో నచ్చితే సో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీకు ఏమైనా ఈ వీడియో మీద ఈ ప్రాజెక్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇన్స్టాగ్రామ్లో అయితే నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో అనలైజ్ మెసేజెస్ అయితే చేయకండి. సో ప్రైజెస్ కోసం మెసేజ్ చేస్తున్నాం వల్ల అయితే చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నారైతే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకైతే DM అయితే మెసేజెస్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే సేల్ అయితే చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ సమ్ ప్రాజెక్ట్స్ కూడా
ఇన్బిల్ట్గా మీన్స్ స్క్రిప్ట్ రూపంలో మీకైతే రాసి మీ చేతే బిల్ట్ అయితే చేసేలాగా డిజైన్ అయితే చేస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి. మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి దాన్ని అయితే మెసేజ్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ అనేది మన ఛానల్లో అయితే ఇక్కడి నుంచి అయితే వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకేమైనా ఐడియాస్ ఉంటే సో ఖచ్చితంగా కామెంట్లో అయితే కామెంట్ చేయండి, లేకపోతే నాకైతే మెసేజ్ అయితే చేయండి. సో దట్స్ టుడేస్ వీడియో. లెట్స్ సీ ఇన్ ద అదర్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.